డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి రీజనింగ్ మార్క్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లోని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనకి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 3 of the following 4 number pairs are alike in a certain way and one is different. Find the odd one out అంటున్నారు. ఈ క్రింది 4 సంఖ్యా జతలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. భిన్నమైన దానిని కనుగొనండి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. 14కి 33కి మధ్యలో రిలేషన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ 14 ఇంటూ 2 చేస్తున్నాడు. సో 14 ఇంటూ 2 చేస్తే మనకి 28 ప్లస్ ఒక 5 కలిపితే మనకు వచ్చేది ఎంత అని అంటే 33. అంటే ఇంటూ 2 ప్లస్ 5 లాజిక్ని మెయింటైన్ చేసిండు. ఇంటూ 2 ప్లస్ 5 లాజిక్ని మెయింటైన్ చేసిండు. ఓకేనా? రైట్. సో సేమ్ యాజ్ ఇక్కడ మరి 8 ఇంటూ 2తో వర్కౌట్ అవుతుందా? సో 8 ఇంటూ 2 చేస్తే 16 అవుతుంది. మరి ఇక్కడ ప్లస్ 9 చేయాల్సి వస్తుంది. ప్లస్ 9 చేస్తే 25 అవుతుంది. లేదంటే ఇంకేం చేయొచ్చు, 8 ఇంటూ 3 చేస్తే 24 ప్లస్ 1 చేస్తే 25 ఇట్లా కూడా వస్తుంది. సో ఇలా ఏదైనా లాజిక్ వర్కౌట్ అవుతుందేమో అని మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ 5 3ల 15 డైరెక్ట్ వస్తుంది, కానీ ప్లస్ 1 రాదు. ఇక్కడ ప్లస్ 1 ఉంది కానీ. సరే, మరి ఈ లాజిక్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే 5 ఇంటూ 2 10 ప్లస్ 5 15. ఓకేనా? 5 2 10 ప్లస్ 5 15. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9 2. సో 9 2 18 ప్లస్ 5 23. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనకి ఉండేది. ఇప్పుడు చూడండి, 14 ఇంటూ 2 ప్లస్ 5. సో ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 5 ఇది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద డిఫరెంట్ వన్ హియర్. ఓకేనా? ఆప్షన్ 2 ఈస్ డిఫరెంట్ వన్. డన్. రైట్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. Here we go. In a code language, banker is written as NABREK. How will string be written as in that language అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంకర్ని ఏ విధంగా కోడ్ చేసిండు అని అంటే, సో ఇక్కడ BANKER బ్యాంకర్ని మనకు NABREKగా కోడ్ చేసిండు. NABREKగా కోడ్ చేసిండు. మరి ఏంటి ఈ విధంగా కోడ్ అని అంటే, మనం ప్లేస్ వాల్యూస్ తీసుకొని చెక్ చేద్దామా అంటే లేదు, అట్లా మనకి పాసిబిలిటీ కాదు. ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, మొదటి 3 లెటర్స్ ఉన్నాయా, ఈ ఫస్ట్ 3 లెటర్స్ని ఇక్కడ రివర్స్లో రాసిండు. సో NAB, ఈ BANని NABగా రాసిండు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చివరి 3 లెటర్స్ని కూడా రివర్స్లో రాసిండు REK. సో ఈ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ సేమ్ యాజ్ స్ట్రింగ్ని చూద్దాం. STRING స్ట్రింగ్ని చూస్తే ఫస్ట్ 3 లెటర్స్ రివర్స్లో రాయాలి. సో RTSతో ఉంటుంది. తర్వాత 3 లెటర్స్ని రివర్స్లో రాయాలి, GNI ఉంటుంది. సో ఇప్పుడు RTSతో స్టార్ట్ అవుతున్నటువంటిది ఏంటి, RTS GNI. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అండి. డన్. రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అంటున్నాడు. సో ఇక్కడ రెండవ పదం మొదటి పదానికి సంబంధించింది. సో ఇక్కడ ఉన్నటువంటి మూడవ పదం దేనికి సంబంధించింది అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనం రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆల్ఫాబెట్, ఇక్కడ ఫోర్త్ ఆల్ఫాబెట్. ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ లెటర్తో వెళ్తా, ఎందుకంటే రెండే డిఫరెంట్ లెటర్స్ కనిపిస్తున్నాయి స్టార్ట్ విత్. ఇక్కడ 1 ఏం చేయాలి, +2తో వెళ్తా. 1 + 2 C. సో దట్ ఈజ్ C అవుతుంది. 3 థర్డ్ ఆల్ఫాబెట్ కదా, Cతో ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎరైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం రైజ్ చేసుకుందాం. Cతో ఉంది, X ఉంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆల్ఫాబెట్ నుంచి ఏముందో చూద్దాం. ఇక్కడ 23, ఇక్కడ 21. ఈ రెండింటికి మధ్యలో -2 ఉంది. ఇక్కడ చూడండి 25 థర్డ్ ఆల్ఫాబెట్,
-2 అంటే ఏంటి 23rd అంటే W ఉండాలి. సో Wతో ఉండాలి, CX తర్వాత W లేదు ఇక్కడ. సో CXW ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే రైట్. సో నెక్స్ట్ మీరు ఇంకొక ఆప్షన్ త్రూ కూడా పోవచ్చండి. ఎట్లా అనంటే సార్ ఇక్కడ లాస్ట్ లెటర్ D4, ఇక్కడ లాస్ట్ లెటరు F6, D26 అంటే D2F అంటే +2 అవుతుంది. సేమ్ యాజ్ ఇక్కడ B2, 2 + 2 4 అవుతుంది. 4th ఆల్ఫాబెట్ Dతో ఎండ్ అవుతుంది. అట్లా ఎండ్ ఆల్ఫాబెట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఓకేనా, ఎండ్ ఆల్ఫాబెట్స్ అనేవి అన్నిట్లలో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ ఎండ్ ఆల్ఫాబెట్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఓకే రైట్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో ఇక్కడ మనకి ట్యూస్డే ఈజ్ రిలేటెడ్ టు మార్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ థర్స్డే ఈజ్ రిలేటెడ్ టు డాష్ అని అంటున్నారు. మంగళవారం అనేది అంగారక గ్రహంతో సంబంధం కలిగి ఉన్నట్లే గురువారం అనేది డాష్తో సంబంధం కలిగి ఉంటుంది అంటున్నాడు. అయితే ఇక్కడ ట్యూస్డేకి మార్స్కి రిలేషన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ ట్యూస్డే అండ్ మార్స్కి రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకు గాడ్ ఆఫ్ వార్. ఓకేనా, సో గాడ్ ఆఫ్ వార్ అంటారు కదా. సో ఆ గాడ్ ఆఫ్ వార్ అనేది ఇక్కడ మనకు మంగళవారానికి సంబంధించింది. ఓకేనా, సో ఇక్కడ మనకు అంగారక గ్రహంకి రిలేషన్లో ఉంటుందంట. ఓకే, సో గాడ్ ఆఫ్ వార్ అనేది ఒకటి ఉంటుంది. సో గాడ్ ఆఫ్ వార్ అంటే యుద్ధ దేవత అంటారు కదా. సో అట్లా కాబట్టి మార్స్కి రిలేషన్ అంట. అయితే ఇక్కడ గురువారం సంబంధించి దేనికి సంబంధించింది అంటే థర్స్డే అని అంటే, థర్స్డే అనేది ఏ విధంగా వచ్చింది అని అంటే గాడ్ ఆఫ్ థండర్ నుంచి వచ్చిందంట. గాడ్ ఆఫ్ థండర్. ఓకేనా, ఉరుములు మెరుపులు ఉంటాయి కదా, గాడ్ ఆఫ్ థండర్. సో థర్స్డేని మనం ఏమంటామనంటే జూపిటర్కి రిలేషన్లో ఉంటుంది, బృహస్పతి. ఓకేనా, గురుగ్రహం అని అంటాం కదా, గురువారం గురుగ్రహం అని కూడా అంటారు బృహస్పతిని కదా. సో అట్లా మనకి ఆ మార్స్ని మనకు మంగళవారం అని చెప్పేసి అని అంటారు. సో ఇక్కడ అంగారక గ్రహం పైకి అంటే మనకు మీరు కనుక రియలిస్టిక్గా చూసినట్లయితే అంగారక గ్రహం పైకి మార్స్ పైకి మంగళయాన్ అనే ఒక ప్రయోగం కూడా చేసిండ్రు. మీకు ఐడియా ఉందా? అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ వాతావరణ పరిస్థితులని కనుక్కోవడం కోసం మంగళయాన్ అనే ఒక ప్రయోగం చేసిండ్రు. అయితే మంగళవారం నుంచే ఆ మంగళయాన్ అనేది ఉద్భవించింది. ఓకే, సో అందుకని మంగళవారానికి అంగారక గ్రహానికి రిలేషన్ ఉంది. అలాగే థర్స్డేకి బృహస్పతికి రిలేషన్ ఉంది. అలాగే బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు కదా. సో కాబట్టి థర్స్డే గురువారం అని అంటాం మనం అట్లా. రైట్, సో నెక్స్ట్ హియర్ వి గో. మనకి సిలాజిజం క్వశ్చన్ ఉంది. ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. సమ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్, ఆల్ ట్రీస్ ఆర్ బుషెస్. కంక్లూజన్స్లో some bushes are plants, all bushes are plants, no bush is a plant అంటున్నాడు. ఇక్కడ ప్రకటన చూస్తే కొన్ని మొక్కలు చెట్లు, అన్ని చెట్లు పొదలు. తీర్మానాలలో కొన్ని పొదలు మొక్కలు, అన్ని పొదలు మొక్కలు, ఏ పొద కూడా మొక్క కాదు అంటున్నాడు. సో ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం. సో రైట్, మనం చూస్తే సమ్ స్టేట్మెంట్స్లో సమ్ ప్లాంట్స్, ప్లాంట్స్లో కొన్ని ప్లాంట్స్ ఏంటి అని అంటే ట్రీస్. సో ప్లాంట్స్లో కొన్ని ట్రీస్ అవుతాయి. ఈ అన్ని ట్రీస్, ఆల్ ట్రీస్ ఆర్ బుషెస్, ట్రీస్ అన్నీ కూడా ఏంటి అట బుషెస్ అంట. సో సమ్ ప్లాంట్స్ అనేవి ట్రీస్ అవుతాయి, ఆల్ ట్రీస్ అనేవి బుషెస్ అవుతాయి. ఓకేనా, రైట్, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కంక్లూజన్ చూస్తే సమ్ బుషెస్ ఆర్ ప్లాంట్స్ అంటున్నాడు. మరి కొన్ని బుష్లు అనేవి ప్లాంట్లు అవుతాయా? ఇగో ఇది ప్లాంట్, ఇది బుష్. సో సమ్ బుషెస్ ఆర్ ప్లాంట్స్ అవుతుందా అని అంటే ఎస్ అవుతుంది. ఓకే రైట్, ఆల్ బుషెస్ ఆర్ ప్లాంట్స్ అంటున్నాడు. బుష్లన్నీ ప్లాంట్లు అవుతాయా? కావు. నో బుష్ ఈజ్ ప్లాంట్ అట. బుష్కి ప్లాంట్కి సంబంధం లేదంటున్నాడు. ఇది నెగిటివ్ కాబట్టి ఫాల్స్ అండి. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ హియర్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 1 హియర్. ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి గో. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అని ఉందండి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి అని ఉంది. ఇది మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, స్టేట్మెంట్ ఏ, బి అనేవి కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినవి. సో దీంట్లో కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూద్దాం. సో స్టేట్మెంట్ ఏలో ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ కంట్రీ Matino has declined from
133.7 million to 121 million per year, while enrollment in private schools has increased from 51 million to 78 million per year. So ఇక్కడ statement 2, due to lack of funds, government schools of Matino are unable to hire properly trained teachers who would be able to provide good learning environment to the students అంటున్నారు. So these are the options here. We'll move to the Telugu statements అండి. సో తెలుగులో ప్రకటన ఏం చెప్తుందంటే, గత కొన్ని సంవత్సరాలలో మాటినో దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో నమోదు సంవత్సరానికి 133.7 మిలియన్ల నుండి 121 మిలియన్లకు తగ్గింది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు సంవత్సరానికి 51 మిలియన్ల నుండి 78 మిలియన్లకు పెరిగిందంట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే కదా. ఏంటి, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లోని స్టూడెంట్స్ యొక్క సంఖ్య అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. చాలా వేరియస్ అంటే చిన్న చిన్న కాదు, చాలా ఎఫెక్టివ్గా డిక్రీజ్ అయింది. అవునా? అదే ప్రైవేట్ స్కూళ్ళలోని స్టూడెంట్స్ యొక్క నెంబర్ అనేది సంఖ్య అనేది చాలా ఎఫెక్టివ్గా ఇంక్రీజ్ అయింది. అదే విషయాన్ని చెప్పిండు. ఓకేనా? అంటే ఆ మాటినో అనే దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సంఖ్య తగ్గింది, ప్రైవేట్ స్కూల్లో పిల్లల సంఖ్య పెరిగింది. మరి ఈ స్టేట్మెంట్కి నెక్స్ట్ ఉన్న ఇంకో స్టేట్మెంట్ కూడా చూద్దాం, దానికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రకటన బిలో నిధుల కొరత కారణంగా మాటినోలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు మంచి అభ్యాస వాతావరణాన్ని అందించగల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించలేకపోతున్నారు అంటున్నాడు. అంటే ఆ ప్రభుత్వంలో మాటినోస్ అనే కంట్రీలోనట నిధుల కొరత. ఓకేనా? సో నిధుల కొరత వల్ల ఏమవుతుందట అని అంటే, సో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడానికి టీచర్లకు వేతనాలు ఇవ్వకపోవడం, అంటే సరైన శిక్షణ పొందిన టీచర్లను ఉపాధ్యాయులను నియమించలేకపోతున్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ టీచర్స్ని నియమించకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ స్కూల్లో చదువు చక్కగా చెప్తలేరు సార్ అని చెప్పేసి మనం ఏం చేస్తాము అని అంటే ప్రైవేట్ స్కూల్కి పోవడానికి ఆసక్తి చూపుతారు. అవునా కదా? సో కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ కరెక్ట్ లేదని చెప్పేసి అప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోతారు. ఇది సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సెకండ్ దాంట్లో టీచర్లకి కరెక్ట్గా వాళ్ళకి ఆ శిక్షణ పొందిన టీచర్లను నియమించలేకపోతున్నారు అనేది ఇక్కడ సెకండ్లో చెప్తుంది. అంటే ఈ రెండిట్లో ఏది కాజు ఏది ఎఫెక్ట్ అని అంటే, ఇక్కడ చూడండి మీరు సెకండ్ వన్ అనేది కాజ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ ఈ సెకండ్ వన్ అనేది కాజ్, ఫస్ట్ వన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? ఎఫెక్ట్ అని అంటాం. ఏంటి కాజ్ ఏంటి ఎఫెక్ట్ అని అంటే, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకపోవడం అనేది కారణం. ఆ కారణం చేత పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోతలేరు, ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. అది రియాక్షన్, దాని ఎఫెక్ట్ అన్నట్టు. ఎందుకంటే స్కూల్లో టీచర్ లేకపోతే ఏం చేస్తాడు? ఈ స్కూల్లో టీచర్ లేడు, మనం ముందు ఏం చేస్తామని పేరెంట్ పిల్లల్ని తీసుకుపోయి వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు. అదే కదా దానివల్ల ఎఫెక్ట్. సో ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ యొక్క సంఖ్య పెరిగింది, అంటే ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగింది. సో ఇది ఇక్కడ కాజ్ అండ్ దాని ఎఫెక్ట్ అనేది ఏ అవుతుంది అంటే, ఇక్కడ బి అనేది మనకు కారణం అండ్ దాని ప్రభావం ఏంటి అని అంటే ఇక్కడ మనం చూద్దాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ బి ఈజ్ ద కాజ్ అండ్ ద స్టేట్మెంట్ 1A ఈజ్ ద ఇట్స్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా? రైట్. సో ఇది మనకి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ ఏకి సంబంధించి ద IT resources of company X are often measured by its employees, which sometimes creates unwanted risk and liabilities for the company. Statement B. Company X will be monitoring online activities of its employees on official computers and may block content which it feels may adversely affect the productivity of the employees అని అంటున్నారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం చూస్తే మనకి ప్రకటన ఏం చెప్తున్నాడు అని అంటే, కంపెనీ ఎక్స్ యొక్క IT వనరులను తరచుగా దాని
ఉద్యోగులు కొలుస్తారు. ఇది కొన్నిసార్లు కంపెనీకి అవాంఛిత రిస్క్ మరియు బాధ్యతలను సృష్టిస్తుంది అంటున్నాడు. అయితే కంపెనీ ఎక్స్ యొక్క ఐటీ వనరులను తరచుగా దాని ఉద్యోగులు కొలుస్తారట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ కొన్నిసార్లు కంపెనీకి అవాంఛిత రిస్క్ మరియు బాధ్యతలను సృష్టిస్తుంది అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ప్రకటన 2 చూద్దాం. కంపెనీ ఎక్స్ అధికారిక కంప్యూటర్లో తన ఉద్యోగుల ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది మరియు ఉద్యోగుల ఉత్పాదకతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని భావించే కంటెంట్ని బ్లాక్ చేయవచ్చు అని అంటున్నాడు. అయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ అనేది కాజ్, సెకండ్ వన్ అనేది ఇట్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఒక కంపెనీలోని ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారట అని అంటే, ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళు అన్వాంటెడ్ రిస్క్ క్రియేట్ చేయడానికి వాళ్ళు సో మెజర్డ్ బై ఇట్స్ ఎంప్లాయీస్. సో ఐటీ రిసోర్సెస్ ఆఫ్ కంపెనీ ఎక్స్ అంటే ఐటీ రిసోర్సెస్, ఒక కంపెనీలో ఉన్నటువంటి ఐటీ రిసోర్సెస్ని వాళ్ళు ఏం చేస్తారనంటే ఎప్పటికప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్తోని మెజర్ చేస్తారు. ఓకేనా? మెజర్ చేస్తారు. ఎందుకు అనంటే సమ్ టైమ్స్ ఇట్స్ క్రియేట్స్ రిస్క్ లయబిలిటీస్ ఫర్ ద కంపెనీ. రిస్క్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో ఇది కాజ్. రిస్క్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కంపెనీ ఎక్స్ విల్ బి మానిటరింగ్ ఆన్లైన్ యాక్టివిటీస్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ ఆన్ అఫీషియల్ కంప్యూటర్స్. ఇప్పుడు చూడండి, ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ ఓన్లీ వర్కే చేస్తారు తప్ప వాళ్ళు పర్సనల్ యూసేజ్కి యూజ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే అన్వాంటెడ్ బగ్స్ అనేవి దాంట్లో ఇన్సర్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు కంపెనీ ఇన్ఫర్మేషన్ వీడు చేసే వర్క్ అంతా హ్యాక్ చేస్తారు కదా అవతలోడు. కాబట్టి ఏ యాక్సెస్ లేకుండా ఓన్లీ కంపెనీ వర్క్ మాత్రమే వచ్చేటట్టుగా చేస్తుంటారు. కాబట్టి సో ఇక్కడ ఏ అనేది మనకు కాజ్ అవుతుంది అండ్ ఇట్స్ ఎఫెక్ట్ అనేది బి అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. So 4 questions are to be answered on the basis of the following information. A 5 members research group is to be chosen from the mathematicians A, B, C, D and the physicist. So physicist E, F, G and H. At least 3 mathematicians must be in the group. However, A refuses to work with D, B refuses to work with E, F refuses to work with G, D refuses to work with F. సో ఇక్కడ మనం చూద్దాం, గణిత శాస్త్రవేత్తలు ఏబిసి మరియు డీలు భౌతిక శాస్త్రవేత్తలు ఈఎఫ్ జిహెచ్ నుండి 5 సభ్యుల పరిశోధన బృందాన్ని ఎంపిక చేయాలి. కనీసం 3 మంది గణిత శాస్త్రవేత్తలు ఆ బృందంలో ఉండాలి అంటున్నాడు. ఏ డీతో పనిచేయడానికి నిరాకరిస్తాడు, బి ఈతో పనిచేయడానికి నిరాకరిస్తాడు, ఎఫ్ జీతో పనిచేయడానికి నిరాకరిస్తాడు, డి ఎఫ్తో పనిచేయడానికి నిరాకరిస్తాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, డాటా ఇచ్చిండు. ఈ డాటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అయితే 5 మెంబర్స్ గల గ్రూప్ ఉండాలన్నట. 5 మెంబర్స్ గ్రూప్ ఉండాలి. దీంట్లో మ్యాథమెటిషియన్స్ 4 ఉన్నారు, ఫిజిసిస్టులు 4 ఉన్నారు. ఈ 4 మొత్తంలో నుంచి 5 సపరేట్ చేయాలి. 5 ఒక గ్రూప్గా మెయింటైన్ చేయాలి. ఎట్లా మెయింటైన్ చేస్తావు 5 అని అంటే, ఏబిసిడి అనేటువంటి మ్యాథమెటిషియన్ గ్రూప్ ఉంది కదా, అయితే దాంట్లోనట అట్లీస్ట్ 3 మ్యాథమెటిషియన్స్ ఉండేటట్టుగా చూడాలి. అంటే 3 మ్యాథమెటిషియన్స్ ఉండాలి మినిమం. 4 కూడా ఉండొచ్చు. ఓకేనా? 4 కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే ఏ రెఫ్యూజెస్ టు వర్క్ విత్ డి అంట. ఏ అనే పర్సన్ డితో వర్క్ చేయడానికి ఇష్టపడడు అంటున్నాడు. ఏ అనేటోడు డితో వర్క్ చేయడం ఇష్టపడడు అని అన్నప్పుడు మ్యాథమెటిషియన్స్లో 3 కావాలి కదా మినిమం. అంటే 4 ఉండడానికి ఛాన్స్ ఉందా ఇప్పుడు? లేదు. అంటే మ్యాథ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉంటారంటే ఏ, బి, సి వీళ్ళు 3 ఉంటారు. డి అనేటోడు తోని ఏ వర్క్ చేయడు కదా. అయితే ఏబిసి వీళ్ళు 3 అని ఉండొచ్చు, లేకపోతే బిసిడి అయినా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఏ అనేటోడు డితో వర్క్ చేయడు కాబట్టి డి లేకుండా ఏ ఉండాలి, ఏ లేకుండా డి ఉండాలి. సో ఈ రెండింటికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించి ఫిజిసిస్టులు ఎవరెవరు ఉంటారు మరి అని అంటే, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి చూద్దాం. వాళ్ళ 4లో బి రెఫ్యూజెస్ టు వర్క్ విత్ ఈ అంట. అంటే బి ఉన్న దగ్గర ఈ ఉండదు. అంటే ఇందులో ఈ రాడు, ఇందులో ఈ రాడు. ఈ రెండే ఛాన్స్, ఇంకే ఛాన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి.
అంటే ఈ అనేటోడు క్యాన్సల్. ఓకేనా, ఈ అనేటోడు క్యాన్సల్, ఇక ఉండొద్దు వాడు. ఎఫ్ రెఫ్యూజెస్ టు వర్క్ విత్ జీ అంట. అంటే ఎఫ్ అనేటోడు జీతో వర్క్ చేయడంటే ఎఫ్ జీ సపరేట్ తీసుకోవచ్చు. డి రెఫ్యూజెస్ టు వర్క్ విత్ ఎఫ్ అంట. అంటే ఎఫ్ అనేటోన్తో డి వర్క్ చేయడు కాబట్టి ఎఫ్ అనేటోని ఇక్కడ తీసుకోవచ్చు, ఎఫ్ ఇక్కడ రాడు. ఎఫ్ జీ కలిసి వర్క్ చేయరు కాబట్టి జీని ఇక్కడ నేను తీసుకుంటా. ఓకే, ఇప్పుడు కామన్గా ఉన్నాడు ఎవడు, ఎఫ్ జీ వచ్చిండు. అంటే ఎఫ్ హెచ్ వీళ్ళిద్దరైనా వర్క్ చేయొచ్చు, జీహెచ్ వీళ్ళిద్దరైనా వర్క్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక మాట చూడండి, డితోని డి అనేటోడు ఎఫ్తో వర్క్ చేయడానికి ఇష్టపడాడు కాబట్టి ఇప్పుడు ఏబిసికి జీహెచ్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా, లేదు. అంటే జీహెచ్ వీళ్ళిద్దరు కూడా వర్క్ చేయడానికి ఇష్టపడవచ్చు. సో దిస్ ఈజ్ ద డాటా బేస్డ్ ఆన్ దట్. ఓకేనా, సో ఇది అరేంజ్మెంట్ ఆ డాటాకి సంబంధించి. అంటే ఏబిసిలో అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఏబిసి అనే ముగ్గురు మ్యాథమెటిషియన్స్ లేదా బీసీడి అనే ముగ్గురు మ్యాథమెటిషియన్స్ వర్క్ చేస్తారు. వీళ్ళతో పాటు ఫిజిక్స్లో అంటే ఫిజిసిస్ట్లో ఎఫ్హెచ్ అయినా కాంబినేషన్ ఉంటుంది, జీహెచ్ కాంబినేషన్ అయినా ఉంటుంది. బీసీడీలో జీహెచ్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, రైట్. నౌ విల్ మూవ్ టు ద క్వశ్చన్ హియర్. ఇఫ్ బి ఈజ్ చూసెన్ హూ ఎల్స్ వుడ్ హ్యావ్ టు బీ ఇన్ ద గ్రూప్ అంటున్నాడు. బీని ఎంపిక చేస్తే ఆ బృందంలో ఇంకా ఎవరు ఉండాలి అంటున్నాడు. బీని ఎంపిక చేస్తే ఎవరుంటారు అని అంటే ఇక్కడ చూడండి, బి అనేటోడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కామన్గా బి ఉన్నాడు, ఇక్కడ కామన్గా బి ఉన్నాడు. అంటే ఈ రెండిట్లలో కామన్గా ఉన్నోళ్ళు ఎవరు, రెండిట్లలో కామన్గా ఉన్నోళ్ళు ఎవరు, జీ ఉన్నాడు, జీ ఉన్నాడు, హెచ్ ఉన్నాడు, హెచ్ ఉన్నాడు. అంటే జీహెచ్ ఖచ్చితంగా ఉంటారు ఇందులో. జీహెచ్ ఖచ్చితంగా ఉండాలంటే ఎఫ్ కాదు, సో ఏ కాదు, సి కాదు. అంటే జీ అనేటోడు మనకి ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ బీని చూజ్ చేస్తే హూ ఎల్స్ వుడ్ హ్యావ్ టు బీ ఇన్ ద గ్రూప్ అని అంటున్నాడు. ఓకే, రైట్. బీని చేస్తే మనకు జీహెచ్ అనేటోళ్ళు కాంబినేషన్లో ఉంటారు. అయితే మీరు అనొచ్చు బీని సెలెక్ట్ చేస్తే సి కూడా పక్కన ఉంటాడు కదా అని. అయితే గ్రూపులో నెక్స్ట్ గ్రూప్లో బీని చూస్ చేసినప్పుడు కామన్గా వచ్చేటోళ్ళు ఇంకొకరు వర్క్ చేసే పర్సన్ ఎవరు అని అంటే సో జీ అనేటోడు వస్తాడు, అక్కడ జీ అనేటోడు రావాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇఫ్ బి అండ్ సి ఆర్ చూజెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అంటున్నాడు. సో పిక్యూఆర్ అని కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. పి ఏ ఈజ్ చూజెన్, క్యూ డి ఈజ్ చూజెన్, ఆర్ ఐదర్ ఎఫ్ ఆర్ జీ ఈజ్ చూజెన్ అంటున్నాడు. ఇక్కడ బి మరియు సిలను ఎంచుకుంటే క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా నిజం అంటున్నాడు. పి ఏ ఎంపిక చేయబడింది, క్యూ డి ఎంపిక చేయబడింది, ఆర్ ఎఫ్ లేదా జీ ఎంపిక చేయబడింది అంటున్నాడు. సో ఒకసారి చూడండి, బీసీని ఎంపిక చేసినాం అనుకో, బీసీని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తే ఇగో బీసీ ఇక్కడ ఉన్నాడు, బీసీ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే కామన్గా ఎవరు రావాలి, జీహెచ్ రావాలి. ఓకేనా, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిన వాళ్ళు జీహెచ్ అనే ఇద్దరు వ్యక్తులు రావాలి. జీహెచ్ ఇక్కడ ఎఫ్ కూడా ఉంది కదా, రైట్. అంటే బీసీ ఉన్నప్పుడు ఎఫ్హెచ్కి ఛాన్స్ ఉంది, జీహెచ్కి కూడా ఛాన్స్ ఉంది. ఎఫ్హెచ్కి ఛాన్స్ ఉంది, జీహెచ్కి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ బీసీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎఫ్హెచ్ కూడా వస్తుందండి. ఓకేనా, రైట్. సో ఎఫ్హెచ్, సో జీహెచ్. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ చూజెన్ కాదు, డి ఈజ్ చూజెన్ కాదు, ఐదర్ ఎఫ్ ఆర్ జీ ఈజ్ చూజెన్ అని అంటాం. ఓకేనా, అంటే ఎఫ్ కానీ జీ కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇక వీళ్ళు ఉండాల్సిన వాళ్ళు డెఫినెట్గా ఉండాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే ఎఫ్ ఆర్ జీ ఎవరో ఒకరైతే ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే హెచ్ కూడా ఉన్నాడు కదా అని అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో హెచ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో హెచ్ ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోవాలి మనం. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇఫ్ జీ ఈజ్ రిజెక్టెడ్ విచ్ అదర్ మెంబర్ కుడ్ నాట్ వర్క్ విత్ ద గ్రూప్ అంటున్నాడు. జీ తిరస్కరించబడితే ఏ ఇతర సభ్యుడు సమూహంతో పనిచేయలేకపోయాడు అంటున్నాడు. ఇక జీ ఉండొద్దు అన్నప్పుడు ఎవడు ఉండొద్దు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, జీ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, జీని తీసేసినాం అనుకో, ఇప్పుడు జీని తీసేస్తున్నా ఇక్కడ నుంచి. జీని తీసేస్తే పాసిబిలిటీ ఎవరెవరికి ఉంటుంది, ఏబిసికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కాంబినేషన్ ఎఫ్హెచ్ ఇద్దరు ఉంటారు కదా, ఎఫ్హెచ్ వీళ్ళు ముగ్గురు వర్క్ చేయొచ్చు. జీని తీసేస్తే అంటే జీహెచ్ కాంబినేషన్ వద్దనుకుంటే, అంటే ఇలా జీ తీసేస్తే హెచ్ ఒక్కడు ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి పోతాడు, ఎఫ్ దగ్గరికి పోయి ఎఫ్హెచ్ కాంబినేషన్ అవుతుంది. అప్పుడు జీని తొలగిస్తే ఎవడు పోవాలి ఇందులో నుంచి, ఇగో ఈ బీసీ అనేటోళ్ళు ఇక్కడికి పోతే ఏతోని జత కడతారు, అంటే డి అనేటోనికే కదా ప్రాబ్లం.
ఓకే, అంటే జీకి డీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఇక్కడ డి అనేటోడు పని చేయలేకపోతాడు వాళ్ళతోని. డి అనేటోడు పని చేయలేకపోతాడు. ఓకేనా? రైట్, నెక్స్ట్. Here we go. If H is chosen, which of the following must be true? A must be chosen, B must be chosen, G must be chosen అంటున్నాడు. హెచ్ ఎంపిక చేయబడితే క్రింది వాటిలో ఏది నిజమవుతుంది అంటున్నాడు. ఏని ఎంచుకోవాలి, బిని ఎంచుకోవాలి, జీని ఎంచుకోవాలి అంటున్నాడు. హెచ్ అనేటోడు ఉన్నాడు అనుకోండి. హెచ్ అనేటోడు ఉంటే ఎవరిని ఎంచుకోవాలి? హెచ్ ఇక్కడ ఉన్నాడు, హెచ్ ఇక్కడ ఉన్నాడు కామన్గా. సో జీహెచ్ కాంబినేషన్లో అయినా ఎఫ్హెచ్ కాంబినేషన్లో అయినా ఓకేనా. సో ఉన్నాడు కాబట్టి సో హెచ్ అనేటోడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ హెచ్ ఉన్నప్పుడు ఎవరిని తీసుకుంటాం? ఏ ఒక్కసారి ఉంటాడు, డి ఒక్కసారి ఉంటాడు కాబట్టి అద్దు. బీసీలో ఎవరో ఒకరిని తీసుకుంటాం. ఓకేనా. సో బీసీలో ఎవరినో ఒకరిని తీసుకుంటాం. ఇక్కడ జీ ఈజ్ మనకి సో హెచ్ ఈజ్ చూజన్. హెచ్ చూజ్ చేస్తే బీసీలలో ఎవరైనా ఒకరు ఉండాలి. ఇప్పుడు చూడండి మనకున్న ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ కాదు, జీ కాదు. సో కాబట్టి బి మస్ట్ చూజన్. బిని ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. కాబట్టి క్యూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 క్యూ ఈజ్ కరెక్ట్ అండి. ఓకే, రైట్, డన్. ఓకే, సో నెక్స్ట్. So here we go. Two different positions of a same dice are shown. The faces of which are marked with the digits 1, 2, 3, 4 and 5. Select the number that will be on the face opposite to the face having digit 6 అంటున్నాడు. ఒకే పాచికల రెండు వేరు వేరు స్థానాలు చూపించబడ్డాయి. వాటి ముఖాలు 1, 2, 3, 4 మరియు 5 అంకెలతో గుర్తించబడ్డాయి. 6 అనే అంకె ఉన్న ముఖానికి ఎదురుగా ఉండే సంఖ్యను ఎంచుకోండి అంటున్నాడు. సో 6కి ఆపోజిట్ ఫేస్ పైన ఏముందో దాన్ని చూస్ చేసుకోవాలి అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండిటికి మధ్యలో కామన్ డిజిట్ ఏమవుతుంది? ఈ రెండిటికి మధ్యలో కామన్ డిజిట్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ కామన్గా 3 ఉంది, ఇక్కడ కామన్గా 3 ఉంది. సో 3 అనేది కామన్ రెండిట్లలో. ఇప్పుడు చూడండి 4, 5, 1, 2. సో 3 కామన్, 4, 5, 1, 2 అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే 3కి ఆపోజిట్లో 4, 5 రాదు. ఓకేనా, ఆపోజిట్లో 4, 5 రాదు. 3కి ఆపోజిట్లో 1, 2 రాదు. మరి 1, 2, 4, 5 రెండు రాకపోతే 3కి ఆపోజిట్లో రావాల్సింది ఏంటి? 6ఏ కదా. 3కి ఆపోజిట్లో రావాల్సింది ఏంటి? 6 కదా. సో దట్ 6 అంకెకి ఎదురుగా ఉండేటువంటిది ఏంటి అని అంటే 3 అండి. 6కి ఆపోజిట్ ఫేస్ పైన ఉండాల్సింది 3. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వి గో. A, B, C, D and E are sitting on a bench. A is sitting next to B, C is sitting next to D, D is not sitting with E, who is on the left end of the bench. C is on the second position from the right. A is to the right of B and E. A and C are sitting together. In which position A is sitting అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏబిసిడి మరియు ఈలు ఒక బల్ల మీద కూర్చున్నారట. ఏ బి పక్కన కూర్చున్నాడు, సి డి పక్కన కూర్చున్నాడు, డి బల్ల యొక్క ఎడమ చివరన ఉన్న ఈ పక్కన కూర్చోలేదు, సి కుడి నుండి 2వ స్థానంలో కూర్చున్నాడు, ఏ బి మరియు ఈకి కుడివైపున కూర్చున్నాడు, ఏ మరియు సి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు, ఏ స్థానంలో ఉన్నాడు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్, సో మనకి టోటల్ 5 మెంబర్స్ కాబట్టి ఒక వరుసలో ఇట్లా కూర్చున్నారు. ఈ వరుసలో కూర్చున్న దాంట్లో మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, బి తర్వాత కూర్చున్నాడు. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి, డి తర్వాత సి కూర్చున్నాడు. డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ, హూ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్ అన్నాడు. ఈ అనేటోడు లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద బెంచ్లో ఉన్నాడు అని చెప్పిండు. ఓకే, నెక్స్ట్. సి ఈజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్, రైట్ నుంచి సెకండ్ పొజిషన్ 1, 2 ఇక్కడ ఎవరు ఉన్నారు? సి ఉన్నాడు. ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ అంట. బికి ఈకి రైట్లో ఎవరు ఉన్నారట అంటే ఏ. ఆల్రెడీ ఈ ఉన్నాడు. బికి కూడా రైట్లో ఎవరు ఉండాలి? ఏ ఉండాలి అంటున్నాడు. సో ఆ విధంగా పాసిబిలిటీ ఏముంటుంది? ఒకసారి చూడండి, ఆ విధంగా పాసిబిలిటీ ఏముంటుంది అని అంటే ఇంకొక మాట కూడా చెప్పిండు. ఏ అండ్ సి ఆర్ సిట్టింగ్ టుగెదర్ అన్నాడు. అయితే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి,
ఈ బిఏ అనేది సో ఇక్కడ బి తీసుకొని ఇక్కడ ఏ తీసుకోవచ్చా? తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా, రైట్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ద రిమైనింగ్ డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ అన్నాడు. సో సిట్టింగ్ విత్ ఈ అని అంటే ఇక్కడ మనం ఈని తీసుకోవచ్చా? ఇక్కడ ఈని మనం ఇక్కడ డీని తీసుకోవచ్చా? ఇక్కడ మనం డీని తీసుకోవచ్చు. ఓకే రైట్, దిస్ ఈజ్ ఎ పాసిబిలిటీ, వన్ పాసిబిలిటీ. ఇది కాకుండా మనకు ఒక మాట చెప్పిండు, సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి అన్నాడు. సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి అంటే అప్పుడు ఏం చేస్తాము అంటే ఏ అనేటోడు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఏ అనేటోడు ఇక్కడ కూడా ఉండొచ్చు, డి అనేటోడు ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకేనా, రైట్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ బోత్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు చూడండి మనకు అప్పుడు ఏం చేస్తాం అని అంటే, సో ఒకసారి చూడండి మనకు ఈ రెండు పొజిషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. ఓకే రైట్, ఇప్పుడు మనకి ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, సి ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి అని అన్నాడు. నెక్స్ట్ టు డి అంటే ఇక్కడ డికి నెక్స్ట్ ఇక్కడ కూడా అవుతుంది కదా, డికి నెక్స్ట్ ఇక్కడ కూడా అవుతుంది. అయితే మనకు ఒక మాట చూడండి, ఒకవేళ నువ్వు ఏని ఇక్కడ రాసుకుంటే ఇన్ విచ్ పొజిషన్ ఏ ఈజ్ సిట్టింగ్ అని అంటే బిట్వీన్ బిడి, బిట్వీన్ రాయొచ్చా? ఏ ఇక్కడ ఉంటే రాయలేం. మరి ఇక్కడ ఏ ఇక్కడ ఉంటే ఈ ఇద్దరికి మధ్యలో ఎవరున్నారో రాయొచ్చా? రాయొచ్చు. సో బీసీకి మధ్యలో ఉన్నాడు అని చెప్పి రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 బీసీకి మధ్యలో ఇట్లనే తీసుకోవాలి, బీసీకి మధ్యలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తాం ఏ అనేటోడు. అంటే ఈ పాసిబిలిటీ వర్కౌట్ చేస్తే నీకు అక్కడ వర్కౌట్ కాదు. ఓకే రైట్, సో డోంట్ టేక్ దిస్ పాసిబిలిటీ. డన్ అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ వి గో, ద నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. సో స్టేట్మెంట్ ఏం చెప్పిండు అని అంటే, the Advanced Research Agency of Defense Ministry of Country X has developed bug-sized robots that will be tested for deploying in locations that are dangerous and difficult to locate అంటున్నాడు. Assumption 1, these robots could be used in search and rescue operations after natural disasters or to inspect hazards environment in country X. Assumption 2, the minuscule size robots may replace the larger robots for all important tasks of country X అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం ప్రకటన ఏం చెప్పిండు అని అంటే, ఎక్స్ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క అధునాతన పరిశోధన సంస్థ బగ్ సైజు రోబోట్లను అభివృద్ధి చేసింది. వీటిని ప్రమాదకరమైన మరియు గుర్తించడం కష్టంగా ఉన్న ప్రదేశాలలో మోహరించడానికి పరీక్షిస్తారు అంటున్నాడు. అంటే ఒక దేశం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చేసిందట అనంటే, సో బగ్ సైజ్ అంటే బగ్ అంటే ఏమంటారు అంటే స్మాల్ సైజ్ అని చెప్పొచ్చు మనం దాన్ని. ఆ స్మాల్ సైజ్ ఉన్నటువంటి రోబోట్లని అభివృద్ధి చేసింది, వాటిని ప్రమాదకరమైన గుర్తించడం కష్టంగా ఉన్న ప్రదేశాలలో. అంటే చిన్న సైజులో ఉన్నటువంటి వాటిని మనం గుర్తించగలుగుతామా అంటే అంత సెక్యూర్గా వాటిని ఉంచడం కోసం సైజ్ చిన్నగా చేసి దాంట్లో అరేంజ్ చేస్తున్నారు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో. సో ప్రమాదకరమైన గుర్తించడం కష్టంగా ఉన్న ప్రదేశాలలో మోహరించడానికి కష్టంగా ఉన్నటువంటి దగ్గర వాళ్ళు పెడుతున్నారంట వాటిని. సో ఇప్పుడు అజంప్షన్ ఏంటి అంటే, ఈ రోబోట్లను ప్రకృతి వైపరీత్యాల తర్వాత శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలలో లేదా దేశం ఎక్స్లోని ప్రమాదకర వాతావరణాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు అంటున్నాడు. అయితే ఎస్, ఆ రోబోట్లని ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ని కనుక్కోవడానికే వాటిని యూజ్ చేస్తున్నారా అని అంటే ఎస్. సో ఎక్స్ దేశంలోని ప్రమాదకరమైన వాతావరణాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు అని అంటే కరెక్టే ఇది. ఎందుకు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫోలో మనకి ఏం చెప్పిండు అని అంటే, సో ప్రమాదకరమైన గుర్తించడం కష్టంగా ఉన్నటువంటి ప్రదేశాలలో మోహరించడానికి. ఓకేనా, అంటే మనం ఐడెంటిఫై చేయలేని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని గుర్తించడం కోసం ఈ రోబోట్లను యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ కరెక్ట్. చిన్న సైజు రోబోట్లు దేశం ఎక్స్ యొక్క అన్ని ముఖ్యమైన పనుల కోసం పెద్ద రోబోట్లను భర్తీ చేస్తాయి అంటున్నాడు. ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ చిన్న రోబోట్లని మనము తయారు చేస్తున్నాము అని అంటే కొంత అవసరం కోసం, అట్లా అని పెద్ద రోబోట్లన్నిటిని తీసేసి చిన్న రోబోట్స్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నామనే ఇన్ఫర్మేషన్ కాదు. ఎవరి పాత్ర ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. పెద్ద రోబోట్ చేయాల్సింది పెద్ద రోబోట్ చేస్తుంది, చిన్న రోబోట్ చేయాల్సింది చిన్న రోబోట్ చేస్తుంది. సో కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్, ఓన్లీ ఫస్ట్ అజంప్షన్ ఈజ్ ట్రూ. సో అజంప్షన్ ఒకటి మాత్రమే అంతర్లీనంగా ఉంది అని అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో
ఇక్కడ మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో డాష్ విజేఆర్డబ్ల్యూబి డాష్ డాష్ ఆర్డబ్ల్యూబివిఎల్ డాష్ డాష్ బివి డాష్ డాష్ డబ్ల్యూ అని ఉంది. మీరు చూస్తే డబ్ల్యూ అనేది కామన్గా కనిపిస్తుంది, బి అనేది నాకు కామన్గా కనిపిస్తుంది. ఎండ్ విత్ డబ్ల్యూ ఉంది కాబట్టి ఎండ్ విత్ డబ్ల్యూ తీసుకుంటా. ఇక్కడ బీతో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ బి హియర్. ఓకేనా, నేను బీతో వెళ్తా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాదు, బీతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బీవి ఉంది, బి డాష్, బీవి అన్నిట్లలో బీవి ఉంది కాబట్టి వితో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఫోర్త్ వన్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఫోర్త్ వన్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు బీవీజేఆర్డబ్ల్యూ. సో ఇప్పుడు చూడండి, బీవీఆర్డబ్ల్యూ కామన్, బీవీ ఇక్కడ ఎల్ ఉంది అంటే జే తర్వాత ఇక్కడ ఎల్ వచ్చిందంటే ఇక్కడ కే వస్తుందా, జే కే ఎల్, ఇక్కడ ఎం తీసుకోవచ్చు. ఓకే రైట్. సో బీవీజేఆర్డబ్ల్యూ, బీవీకేఆర్డబ్ల్యూ, బీవీఎల్ఆర్డబ్ల్యూ. సో నెక్స్ట్ ఎంఆర్డబ్ల్యూ ఇట్లా తీసుకుంటాం కదా. రైట్, పర్ఫెక్ట్. సో థర్డ్ ఆప్షన్లో ఉంది చూడండి, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు, తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మిస్సింగ్ నెంబర్కి సంబంధించి ఒకసారి చూద్దాం. లెటర్ అండ్ నెంబర్ కాంబినేషన్ ఇది. MV9 అంటున్నాడు. MVకి 9కి రిలేషన్ ఏంటి, SD కి 15, KQ 6, GP క్వశ్చన్ మార్క్ అన్నారు. సో ఇక్కడ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుంటా. V యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 22. M యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 13. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఏమవుతుంది అని అంటే 9. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూస్ ఈజ్ 9. సో దట్ ఆ 9ని ఇక్కడ రాసుకున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, SDకి S అనేది ప్లేస్ వాల్యూ 19, D ప్లేస్ వాల్యూ 4, కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది ఏమవుతుంది, 15. సో దట్ ఇక్కడ 15 అనేది ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ KQలో K ఈక్వల్ టు 11 అండ్ Q ఈక్వల్ టు 17. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఏమవుతుంది, 6 ఇక్కడ ఉంది. సో సేమ్ యాజ్ ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు 16, G ఈక్వల్ టు 7, 16 మైనస్ 7 తీసుకుంటే ఇక్కడ 9 ఉంటుంది. సో రావాల్సింది ఇక్కడ ఎంత, 9. సో దట్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్ హియర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ క్లియర్, రైట్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో హౌ మెనీ క్వాడ్రిలేటరల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఇచ్చిన చిత్రంలో ఎన్ని చతుర్భుజాలు ఉన్నాయి అంటున్నాడు. చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి అని అంటే సేమ్ దీన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇదొక చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండాలి, అక్కడ 4 భుజాలు ఉండాలి. అయితే ఇప్పుడు మనకు ఒకసారి చూస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకేనా, రైట్. నేను ఇక్కడ వరకు తీసుకుంటా, ఇక్కడ వరకు ఉన్న దాంట్లో. అయితే దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అని అంటే ఇలా డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ అనేది ఇక్కడ ఒక డివిజన్ 1 2 3 4 ఉన్నాయి కదా. ఈ 4ని నేను సమ్ ఆఫ్ ద ప్లేస్ అంటే సమ్ ఆఫ్ ద డివిజన్స్గా రాస్తా. 1 + 2 + 3 + 4 ఈ అన్నిటిని కలిపితే ఎంత అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. సో వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద డివిజన్స్ చేయండి, 1 + 2 + 3 + 4 + 5. ఇక్కడికి ఫస్ట్ 4 తీసుకుంటే 10, ఇంకొక 5 15. ఓకేనా, రైట్. మొత్తం ఎంత అయినాయి అంటే 10, ఇక్కడ 10 + 15 25. అయితే ఈ పెద్దది ఇంకొకటి ఉంది కదా, పెద్దది ఉంది కదా. సో ఈ కాంబినేషన్ 1. సో టోటల్ 26 క్వాడ్రిలేటరల్స్ ఆర్ దేర్, దట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. ఓకేనా, 26 టోటల్ క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయి ఇక్కడ. క్లియర్, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. A word is represented by only one set of numbers as given in any one of the alternatives. The sets of numbers given in the alternatives are represented by 2 classes of alphabets as in 2 matrices given below. The column and rows of the matrices 1 are
numbered from 0 to 4 and that of matrix 2 are numbered from 5 to 9. A letter from these matrices can be represented first by its row and next by its column. Example, T can be represented by 0024 etc. and S can be represented by 5875 etc. Similarly, you have to identify the set for the word star అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి తెలుగు కూడా ఇక్కడ వర్షన్ ఉంది. ఏం లేదు, ఈ స్టార్ అనేటువంటి వర్డ్కి సంబంధించి కోడ్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2లో మనకి నెంబర్స్తో లెటర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే, ఫస్ట్ మనకి అడ్డు వరుస తీసుకుంటాం, నెక్స్ట్ నిలువు వరుస తీసుకోవాలి. అంటే అడ్డు వరుసలో ఉన్న నెంబర్ ఫస్ట్, నిలువు వరుసలో ఉన్న నెంబరు నెక్స్ట్, అట్లా తీసుకొని ఐడెంటిఫై చేయాలి. అయితే ఎస్కి కోడ్ ఏమవుతుంది అనేది అన్ని లెటర్స్ బట్టి చూసుకోవద్దు, ఆప్షన్ త్రూ వెళ్ళండి. ఇట్లాంటి క్వశ్చన్ ఆప్షన్ త్రూ వెళ్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 76 మరి ఎస్ అవుతుందా? ఇగో అడ్డు వరుసలో 7, ఓకే రైట్, నిలువు వరుసలో 6, ఓకే. రోస్ అండ్ కాలమ్స్ తీసుకుంటాం కదా, రో కాలం ఇట్లా తీసుకుంటే ఎస్ ఉంది కదా, ఉంది. 69 అడ్డు వరుస 6, నిలువు వరుస 9, ఎస్ ఉంది. నెక్స్ట్ 87, సో అడ్డు వరుస 8, నిలువు వరుస 7, ఎస్ ఉంది. 59 అడ్డు వరుస 5, నిలువు వరుస 9 లేదు కదా, సో ఫోర్త్ ఆప్షన్ క్యాన్సిల్. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ లెటర్ టీ, టీతో కావాలి. 67 సో అడ్డు వరుస 6, నిలువు వరుస 7, టీ ఉంది. 12 అడ్డు వరుస 1, నిలువు వరుస 2, 12లో ఇక్కడ టీ లేదు కదా, సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 58 అడ్డు వరుస 5, నిలువు వరుస 8, టీ ఉంది. నెక్స్ట్ ఏకి లెటర్ 20 అంట, 20 అడ్డు వరుస 2, నిలువు వరుస 0, 20 ఉంది. 31 అడ్డు వరుస 3, నిలువు వరుస 1, ఆర్ ఉంది. అంటే థర్డ్ వన్ క్యాన్సల్, ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్, రైట్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 3:25 అంటున్నాడు. సమయం 3:25 అయినప్పుడు గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణాన్ని కనుగొనండి అన్నాడు. సో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అని అంటే, సో మనం డైరెక్ట్గా ఫార్ములా లేకుండా వితౌట్ ఫార్ములా చేయడం ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఓకేనా, రైట్. సో ఒకసారి చూడండి, 3:25 అవుతున్నప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ప్లేస్ అయ్యి ఉండేది ఏంటి? సో ఇక్కడ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 5 దగ్గర ప్లేస్ అయి ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ మనకి మీకు ఫార్ములా లేకుండా నేను చూపిస్తున్నాను. 3 దగ్గర అవర్ హ్యాండ్, 25 దగ్గర మనకి, అంటే 25 అన్నప్పుడు 5 దగ్గర మినిట్ హ్యాండ్ ఉంటుంది. అయితే 3 దగ్గర ఎగ్జాక్ట్గా అవర్ హ్యాండ్ ఉంటుందా అని అంటే ఉండదు, కొంత ముందుకు వచ్చి ఉంటుంది. 25 మినిట్స్లో కొంత మూవ్ ఫార్వర్డ్ అవుతుంది, కానీ అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి మధ్యలో కోణం కావాలి అని అన్నాడు, యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్. ఈ 2 హ్యాండ్స్కి మధ్యలో ఎంత కోణం ఉంది ఇక్కడ అంటే 3కి 5కి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ 2 అవర్స్, 2 అవర్స్లో మొత్తం ఎన్ని ఉంటాయి అని అంటే 60 degrees కోణం ఉంటుంది. ఇక్కడ 60 degrees కోణం ఉంది. దిస్ ఈస్ ద అప్రాక్సిమేట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 25 మినిట్స్లో అవర్ హ్యాండ్ కొంత మూవ్ ఫార్వర్డ్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 3కి 4కి మధ్యలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చి ఉండాలి ఒరిజినల్గా, మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ రెండిటికి మధ్యలోనే. అంటే ఇక్కడ 25 మినిట్స్లో కొంత మూవ్ ఫార్వర్డ్ అవుతుంది అవర్ హ్యాండ్. ఎంత అని అంటే ప్రతి మినిట్కి 0.5 degrees. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అని అంటే కౌంట్ చేయకుండా 25లో ఆఫ్ ఎంత, 25లో ఆఫ్ ఎంత అని అంటే 12.5. 12.5ని ఈ 60లో నుంచి తీసేయండి, తీసేస్తే 47.5 degrees వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్ హియర్. దిస్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఒకవేళ నువ్వు 11/2 ఇంటూ మినిట్స్ ప్లస్ ఆర్ మైనస్ తీసుకొని 30 ఇంటూ అవర్స్ చేసినావు అనుకో, ఏమవుతుంది అని అంటే 30 ఇంటూ అవర్స్ చేస్తే ఇక్కడ మినిట్స్లో 25 వచ్చింది, 2 టేబుల్లో క్యాన్సిల్ కాదు, అప్పుడు మళ్ళీ పాయింట్లలో వస్తుంది, నువ్వు కలిపి తీసేసే వరకు కన్ఫ్యూజ్ అవుతావు. ఇదంతా పెట్టుకోకు, డైరెక్ట్గా ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో 47.5 degrees. సో 47.5 అన్నా కూడా 47.5 అన్నా కూడా సేమ్.
Okay, right. We'll move to the next question. If exactly 1 year and 2 days later it is Tuesday, then what day is it today? It is not a leap year అంటున్నాడు. సరిగ్గా ఒక సంవత్సరం 2 రోజుల తర్వాత మంగళవారం అయితే ఈ రోజు ఏ రోజు ఇది లీప్ సంవత్సరం కాదు అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, 1 year 2 days later అంట. సో 1 year అని అంటే 1 yearకి ఎన్ని రోజులు ఉంటాయి? 1 yearకి ఎన్ని రోజులు ఉంటాయి? 365 days నార్మల్ ఇయర్, 366 days లీప్ ఇయర్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, లీప్ సంవత్సరం కాదు అన్నాడంటే నార్మల్ ఇయర్ 365 days ప్లస్ 2 days లాటర్ అన్నాడు, 2 days తర్వాత. ఇప్పుడు దీన్ని నేను ఆడ్ డేస్ కింద కన్వర్ట్ చేస్తా. 365 daysలో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఒక రోజే ఉంటుంది. సో 1 + 2 days అని అంటే దట్ ఈస్ 3 days కదా, ఆడ్ డేస్. 3 days ఆడ్ డేస్. నేను ఏం చేస్తా అంటే ఇక 1 2 3 days అంటే 1 year 2 days later ఇట్స్ ట్యూస్డే. 1 year 2 3 మనకి 1 year 2 days later ట్యూస్డే అవుతుంది. అంటే 1 year 2 days later ట్యూస్డే. ఓకేనా? రైట్. అంటే మనం ఆడ్ డేస్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ 365లో 1 ఆడ్ డే, ఇక్కడ 2 days, అంటే మొత్తం 3 ఆడ్ డేస్ ఉన్నాయి మనకి. 3 days తర్వాత ట్యూస్డే అన్నాడు. అంటే ఇప్పుడు టుడే ఏమవుతుంది అని అడిగిండు. ఈ రోజు ఏం వారం అన్నాడు. ఇప్పుడు ట్యూస్డే నుంచి బ్యాక్ వద్దాం. ట్యూస్డేకి ముందు మండే, మండేకి ముందు సండే, సండేకి ముందు సాటర్డే. సో టుడే ఈజ్ సాటర్డే. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇక్కడ A + B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B, A - B మీన్స్ A ఈజ్ మదర్ ఆఫ్ B, A into B means A is husband of B, A division B means A is sister of B. If C plus B minus E plus A into F minus D, then which of the following statement is not correct అంటున్నాడు. సో ఇక్కడ which statement is not correct అని చెప్పేసి అడిగాడు. Once we follow up this, ఇక్కడ మనకు ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అని అంటే ఈ రిలేషన్ ఎగ్జిక్యూషన్ తెలియాలి. కాబట్టి మొత్తం రిలేషన్ ఎగ్జిక్యూషన్ మనం తీసుకుందాం. సి డివిజన్ అంటే ఏంటి? సిస్టర్. సి ఈజ్ సిస్టర్ టు బి. బి మైనస్ ఈ, మైనస్ మీన్స్ బి ఈజ్ మదర్ టు ఈ. ఈ ప్లస్ ఏ, ప్లస్ మీన్స్ ఏంటి? బ్రదర్. ఈ ఈజ్ బ్రదర్ టు ఏ. ఏ ఇంటూ ఎఫ్, ఇంటూ మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ టు ఎఫ్. ఎఫ్ మైనస్ డి, మైనస్ మీన్స్ ఎఫ్ ఈజ్ మదర్ టు డి. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్ మనం అరేంజ్మెంట్ని చేసినాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ఆప్షన్స్లో ఏది నాట్ కరెక్ట్ అంటున్నాడు. కరెక్ట్ కానిది ఏంటి? డి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అంట. డి అనే పర్సన్ బికి డాటరా? అసలు డి యొక్క జెండర్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డి జెండర్ తెలియదు. ఓకే, అయినా డికి అండ్ బికి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. సో కాబట్టి డి ఇది రాంగ్ వన్. డి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అనేది అబ్సల్యూట్లీ రాంగ్ వన్. సో అది రాంగ్ కాబట్టి అదే మన ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సోనం అండ్ శీతల్ leave the same office and travel towards their homes. Sonam travels towards north for 12 kilometers, turns right and goes another 5 kilometers to reach her home. Sheetal travels towards south for 12 kilometers but turns left and goes another 15 kilometers to reach her home. What is the shortest distance between their homes అంటున్నాడు. సోనం మరియు శీతల్ ఒకే ఆఫీస్ నుండి బయలుదేరి వారి ఇళ్ల వైపు ప్రయాణిస్తారు. సోనం ఉత్తరం వైపు 12 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపుకు తిరిగి మరో 5 కిలోమీటర్లు ప్రయాణించి తన ఇంటికి చేరుకుంటుంది. శీతల్ దక్షిణం వైపు 12 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమ వైపుకు తిరిగి మరో 15 కిలోమీటర్లు ప్రయాణించి తన ఇంటికి చేరుకుంటుంది. వారి ఇళ్ల మధ్య అతి తక్కువ దూరం అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ తీసుకుందాం. బోత్ స్టార్టెడ్ ఫ్రమ్ సేమ్ పాయింట్. వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు ఇద్దరు కూడా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ సోనం ట్రావెల్ టువర్డ్స్ నార్త్. నార్త్ సైడ్ సోనం 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. టర్న్స్ రైట్. రైట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్లు
వెళ్ళి వాళ్ళ ఇంటికి రీచ్ అయింది. సో ఇక్కడ ఎవరు? సోనం. ఓకే, నెక్స్ట్ తర్వాత అనదర్ పర్సన్ ఈస్ దేర్. ఎవరు అని అంటే శీతల్. శీతల్ ట్రావెల్స్ ద వెట్ సేమ్ పాయింట్ టువర్డ్స్ సౌత్ ఫర్ 12 కిలోమీటర్స్. సో 12 కిలోమీటర్స్ సౌత్లో ట్రావెల్ చేసి సో దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ గోస్ అనదర్ 15 కిలోమీటర్స్. లెఫ్ట్ తీసుకొని అనదర్ 15 కిలోమీటర్స్కి ట్రావెల్ చేసింది. సో ఈ డిస్టెన్స్ టు రీచ్ హోమ్ ఎంత? 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దేర్ హోమ్స్? ఇక్కడ మనకి శీతల్ హోమ్ ఉంది, ఓకేనా? సో ఇక్కడ సోనం హోమ్. ఈ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగిండు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ హైట్ ఎంతో చూసుకోవాలి, ఓకేనా, ఈ పాయింట్కి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బేస్, సో హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత? 12 + 12 24. ఇప్పుడు ఈ 5 కిలోమీటర్స్ పాయింట్, ఈ 5 కిలోమీటర్స్ పాయింట్, ఓకే. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్, ఓకేనా? రైట్. సో ఇప్పుడు హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సైడ్ 24 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ 10 స్క్వేర్, ఓకేనా? రైట్. 24 స్క్వేర్ 576 ప్లస్ 10 స్క్వేర్ ఇక్కడ 100, రెండు కలిపితే 676. ఇక్కడ మనకి హైపోటెనస్ ఈజ్ ఈక్వల్స్ టు √676 మీన్స్ 26 స్క్వేర్ వాల్యూ అవుతుంది కాబట్టి సో 26 కిలోమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, రైట్. 26 కిలోమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వి గో. ఇన్ ఏ క్లాస్ రమేష్ ఈజ్ 8th ఫ్రమ్ ద టాప్ and 37th ఫ్రమ్ ద బాటమ్, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అంటున్నాడు. ఒక తరగతిలో రమేష్ పై నుండి 8వ స్థానంలో మరియు క్రింది నుండి 37వ స్థానంలో ఉంటే తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి టోటల్ స్టూడెంట్స్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ర్యాంక్ 1 ప్లస్ ర్యాంక్ 2 యాడ్ చేస్తాం కదా. సో 8 + 37 యాడ్ చేసి -1 చేస్తాం మనం, ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే 8 + 37 ఇక్కడ మనకు 45 -1 అవుతుంది. సో 45 - 1 ఎంత అవుతుంది అని అంటే దట్ ఈస్ 44 ఇక్కడ, ఓకేనా? సో 44 ఇక్కడ. క్లియరా? రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నౌ. సో ఆప్షన్ 3లో ఉంది 44 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. ఓకే, సో ఇవి మనకు ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.